బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా తెలుగు వ్యక్తి మాజీ రంజీ క్రికెటర్ వాకిన చాముండేశ్వరనాథ్ ఎన్నికయ్యారు. ఐసీఏ ప్రతినిధిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల జరిగిన ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో చాముండేశ్వరనాథ్ అపార మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్థి రాజేష్ జడేజాపై ఆయన ఘన విజయం సాధించారు. బుధ గురువారాల్లో జరిగిన ఐసీఏ ఈ ఓటింగ్లో చాముండికి రికార్డు స్థాయిలో మద్దతు లభించింది. చాముండికి 755 ఓట్లు రాగా రాజేష్ జడేజాకు 83 మాత్రమే వచ్చాయి. మొత్తం 838 మంది క్రికెటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. రాజమండ్రికి చెందిన చాముండేశ్వరనాథ్ బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్లో ఐసీఏ ప్రతినిధిగా ఎన్నికైన మొదటి తెలుగు వ్యక్తిగా నిలిచారు. బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్లో చాముండేశ్వరనాథ్ 3 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఇక ఐసీఏ తరపున మహిళా క్రికెటర్ల ప్రతినిధిగా సుధాషాకు ఎపెక్స్ కౌన్సిల్లో చోటు దక్కగా ఐపీఎల్ మళ్ళీ చేద్దాం. ఇది నాకు ఈరోజు తేడా ఉంది. మళ్ళీ ఉంది రెడీ. బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా తెలుగు వ్యక్తి మాజీ రంజీ క్రికెటర్ వాకిన చాముండేశ్వరనాథ్ ఎన్నికయ్యారు. ఐసీఏ ప్రతినిధిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల జరిగిన ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో చాముండేశ్వరనాథ్ అపార మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్థి రాజేష్ జడేజాపై ఆయన ఘన విజయం సాధించారు. బుధ గురువారాల్లో జరిగిన ఐసీఏ ఈ ఓటింగ్లో చాముండికి రికార్డు స్థాయిలో మద్దతు లభించింది. చాముండికి 755 ఓట్లు రాగా రాజేష్ జడేజాకు 83 మాత్రమే వచ్చాయి. మొత్తం 838 మంది క్రికెటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. రాజమండ్రికి చెందిన చాముండేశ్వరనాథ్ బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్లో ఐసీఏ ప్రతినిధిగా ఎన్నికైన మొదటి తెలుగు వ్యక్తిగా నిలిచారు. బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్లో చాముండేశ్వరనాథ్ 3 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఇక ఐసీఏ తరపున మహిళా క్రికెటర్ల ప్రతినిధిగా సుధాషాకు ఎపెక్స్ కౌన్సిల్లో చోటు దక్కగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు ఐసీఏ ప్రతినిధిగా సుహాంగి దత్తాత్రేయ కులకర్ణి ఎన్నికయ్యారు. చాముండేశ్వరనాథ్ 1959 జూన్ 25న పుట్టారు. 1978 నుంచి 1992 మధ్యకాలంలో ఆంధ్ర జట్టుకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారాయన. ఆంధ్ర జట్టుకు కెప్టెన్గాను వ్యవహరించారు. ఆటతో పాటు ఆయన వ్యాపారవేత్తగా, క్రీడా నిర్వాహకుడిగాను గుర్తింపు తెచ్చుకున్నారు. 19 సంవత్సరాల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టారు. మొత్తం 14 సీజన్లలో ఆంధ్రాకు ప్రాతినిధ్యం వహించారు. 44 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన చాముండేశ్వరనాథ్ సగటు 26.34. మొత్తం 1818 పరుగులు చేశారు ఆయన. 1988, 89, 1990, 91 మధ్య 13 మ్యాచ్లకు ఆంధ్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు చాముండేశ్వరనాథ్. చాముండేశ్వరనాథ్ను ఆయన సన్నిహితులు చాముండి అని పిలుస్తారు. దేశానికి పతకాలు సాధించిన అనేక మంది క్రీడాకారులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి కార్లను బహుమతిగా ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు ఆయన. ఒలింపిక్ పతక విజేతలు పివి సింధు, సాక్షి మలిక్, దీపా కర్మాకర్లకు BMW కార్లను బహుమతిగా ఇచ్చారు. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్కు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కూడా ఆయన గతంలో కార్లను బహుమతిగా అందించారు. క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి ఈ బహుమతులు ఇస్తానని ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు. చాముండేశ్వరనాథ్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు చాలా సన్నిహితులు. ఈ స్నేహం కారణంగానే క్రీడాకారులకు బహుమతులు ఇచ్చే కార్యక్రమాల్లో సచిన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంటారు ఆయన.